శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. నేను అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి చిట్టి మెంబర్ను. వరుసగా మూడోసారి అయ్యప్ప చిట్టి మెంబర్గా ఉన్నాను. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి అనే పేరు ఎవరు పెట్టిందో కానీ నాకు తెలిసినంత వరకు రాజు దేశపాండే గారు పెట్టి ఉండవచ్చు, లేదా వాళ్ళ టీం పెట్టి ఉండవచ్చు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పేరులోనే అర్థమవుతుంది. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి అంటే అయ్యప్పల యొక్క దీక్షను ప్రచారం చేసి అయ్యప్ప దీక్ష నియమాలను మన జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి, క్రమశిక్షణ ఏ విధంగా ఉండాలి అనే ఉద్దేశం అయి ఉంటుందనే అనుకుంటున్నాను. మన హైందవ సాంప్రదాయం ప్రకారము సనాతన ధర్మం అనేది ఈ మధ్యకాలంలో చాలా వినపడుతున్నటువంటి విషయం. సనాతన ధర్మం అంటే చాలామందికి ఏదో బ్రాహ్మణులు ధర్మనిధి శాస్త్రం చెప్పే వాళ్ళకే అర్థమవుతుందేమో అనుకుంటారు. సింపుల్గా చెప్పుకోవాలంటే సనాతన ధర్మం అంటే శాశ్వతమైనది. సనాతనము అంటే శాశ్వతమైనది, అంతము లేనిది అనే అర్థం. ధర్మము అంటే మనం ఎగ్జాంపుల్గా హిందూ ధర్మాన్ని తీసుకోవచ్చు. సనాతన ధర్మము అంటే అంతము లేని, మనిషికి జీవిత కాలానికి అన్వయించుకోదగినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో జీవిత కాలాన్ని నడిపించుకోవడానికి ఉపయోగపడేటువంటి ఉపయోగాలకు నియమాలు చెప్పేటటువంటిదే సనాతన ధర్మం. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితితో నాకున్నటువంటి అనుబంధము ఈరోజు 178వ వారం అనుకుంటా. ఇంటింటా భజన, మన ఇంట్లో భజన 8వ వారము మా ఇంట్లో చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా చాలా మటుకు రెగ్యులర్గానే ఉంటున్నాను ఇంటింటి భజనకు. శ్రీమనందర్ గురుస్వామి, ఆరేళ్ళ రమేష్ గురుస్వామి వారి సహకారంతో ఈ అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి నిర్వహిస్తున్న ఇంటింటా భజన, మన ఇంట్లో భజన అనేటువంటి కార్యక్రమము పాలమూరు జిల్లాలోనే కాక రాష్ట్రం నలుమూలలు కూడా చాలా వ్యాప్తి జరిగింది. ఇలాంటి సనాతన ధర్మాలు కాకుండా సామాజిక కార్యక్రమాలలో కూడా ఎంతో ముందుంటుంది అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి. ప్రతి అమావాస్యకు అన్నదానము చేపట్టడము, సుమారు 40 కిలోల నుంచి స్టార్ట్ చేసి ఈరోజు 1500 మందికి కూడా అన్నదానాన్ని చేపట్టడానికి ఎంతో కృషి చేస్తున్నారు. అలాంటి చేస్తున్న వారికి చిట్టీల రూపంలో ఇతర శాశ్వతంగా దానాలు ఇచ్చేటువంటి దాతలకు కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు. వారు నిష్పక్షపాతంగా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఈ అన్నదాన విషయంలో ఎంతమంది దానం ఇచ్చినా, బియ్యం రూపంలో ఇచ్చినా, వస్తు రూపంలో ఇచ్చినా, డబ్బు రూపంలో ఇచ్చినా కూడా నిర్వహించేటువంటి నిర్వాహకులు ఎలాంటి లాభాపేక్ష లేకుండా సంస్థను ముందుకు తీసుకుపోవడమే పరమావధిగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎండాకాలంలో చలివేంద్రం కానివ్వండి, దానిలో మజ్జిగ పంపిణీ, నీటి పంపిణీ కాకుండా తీవ్రమైన ఎండలు ఉన్నప్పుడు అంబలి కేంద్రాలు కూడా నిర్వహించడం ఎంతో ముదావహం. మరియు వినాయక చవితి రోజు సాంప్రదాయబద్ధంగా వినాయకుని కూడా ఇక్కడ కూర్చోబెట్టడం అనేటువంటిది సంస్థ హిందూ ధర్మ సాంప్రదాయాలను ఏ విధంగా కాపాడుతుందనే దానికి కూడా ఒక ఉదాహరణ. అంతేకాక ఎక్కడో మనం కేరళలో శబరిమల సన్నిధానంలో జరిగేటువంటి పంబా అరట్టు అనేటువంటి కార్యక్రమాన్ని ఈ సంస్థ 2 మార్లు నిర్వహించింది. ఈ సంవత్సరం మరి పోయిన సంవత్సరం కూడా నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్పంచుకోవడం నాకు ఎంతో సంతోషకము. మరియు కార్గిల్లో చనిపోయినటువంటి సైనికుల కుటుంబాలకు వారికి ఆర్థిక సహాయము, వాళ్ళని గుర్తించి మెమెంటోలు, శాల్వాలతో సత్కారం చేయడము, మరియు కరోనా జరిగినప్పుడు విధిలో ఉన్నటువంటి పోలీసులకు మజ్జిగ పంపిణీ మరియు బీద ప్రజలకు సరుకులు పంపిణీ చేసి సంస్థ ఎంతో ఆదుకున్నటువంటి చరిత్ర కూడా ఉన్నది. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి కార్యక్రమంలో నేను కూడా పాలుపంచుకోవడం ఎంతో సంతోషదాయకము. ఎప్పటికీ కూడా ఇలాగే వారు చేస్తున్న కార్యక్రమం నిర్విరామంగా చేయాలని, మా వంతు సహకారం కూడా ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉంటుందని కోరుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప.
అన్ని దానాలలో అన్నదానం గొప్పది. అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు. అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దరిద్ర నారాయణ సేవ ధర్మదేవతకు త్రోవ. అన్నదాత సుఖీభవ. అన్నదానం 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 అన్నదానం. ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం. అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 అన్నదానం. అన్నమే శ్రీహరి అన్నమే ఊపిరి. అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ. అన్నాత్ భవతి భూతాని అది సృష్టికి పారాణి. అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ. ఈరోజు అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి వారి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ గొప్పగా జరుగుతుంది. ఎవరికి రాని కాన్సెప్ట్ వీళ్ళు అమావాస్యకు అన్నదానం చేయాలనే కాన్సెప్ట్తో చాలా గొప్పగా వందల వేల మంది ఆకలిని తీరుస్తున్నారు. వీళ్ళందరికీ నా అభినందనలు. అదేవిధంగా వీళ్ళు అమావాస్య కాకుండా ఇంకా దాతలు ముందుకు వస్తే పౌర్ణమికి ఇంకా వేరే వేరే పర్వదినాలలో చేయడానికి కూడా వీళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి పట్టణంలో ఉన్న పెద్ద మనుషులు దాతలు ముందుకు వచ్చి దీన్ని ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నారు. అఖిల భారత దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో అధ్యక్షులు సీమా నరేందర్ గారు, మళ్ళీ అదేవిధంగా ఆరేళ్ల రమేష్ గారు, అదేవిధంగా రఘురామ్ గౌడ్ గారు, మా అన్న రాజశేఖర్ గౌడ్ గారు, అదేవిధంగా శంకరన్న గారు, మిగతా పరిషత్ సభ్యులు ఆధ్వర్యంలో నాడు 15 కిలోల బియ్యంతో స్టార్ట్ అయినటువంటి ఈ అన్నదానం ఒక 50-100 మందితో జరిగినటువంటి ఈ అన్నదానం ఈరోజు క్వింటాల్నర 2 క్వింటాళ్లతో 1200-1300 మందికి దివ్యమానంగా అమావాస్య అన్నదాన మండపంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు పాలమూరు జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఉదాహరణ ఆదర్శంగా తీసుకొని పక్కన ఉన్నటువంటి మండలాల్లో భూత్పూర్ మండలం కానీ, నవపేట్ మండలం కానీ, మిగతా చుట్టుముట్టు మండలాల్లో కూడా ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇదంతా దాతల సహకారంతో, పరిషత్ సభ్యుల కృషితోటి అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా కార్తీక మాసంలో జరిగేటటువంటి మాలధారణలు కానీ, అదేవిధంగా బుధవారము ఇంటింటి భజన కార్యక్రమాలు కానీ, అదేవిధంగా అలైబలై కార్యక్రమాలు కానీ, సంక్రాంతి ముగ్గుల పోటీ కార్యక్రమాలు కానీ, అయ్యప్పలకు నిర్వహించేటటువంటి అల్పాహార కార్యక్రమాలు కానీ, అదేవిధంగా ఏడిబిఎస్ క్రికెట్ పోటీలు కానీ ప్రతి ఒక్క కార్యక్రమము సంవత్సరం పాటు అయ్యప్ప అనునిత్యం అందరి మనసులో నిలిచే విధంగా, అందరి హృదయాల్లో ఉండే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తుడు అదేవిధంగా దీక్షా ప్రచార సమితి సభ్యుల ఆధ్వర్యంలో సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగాలి. అందరికీ కూడా అష్టైశ్వర్యాలు అయ్యప్ప స్వామి కలిగించాలి. అదేవిధంగా సేవా కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగించాలని తెలియజేసుకుంటూ, నేను ఈరోజు ఈ యొక్క దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో ఏ కార్యక్రమాలు చేరినా కూడా నేను నా వంతుగా కూడా అన్ని విధాల సహాయ సహకారాలు కమిటీ సభ్యులకు నరేంద్రనకు అందిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై శ్రీరామ్, స్వామి శరణమయ్యప్ప. ఈరోజు
అమావాస్య రోజు మరి చాలా సంవత్సరాల నుండి మిత్రులు రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికై మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి సీమా నరేందర్ గారు మరి తెలంగాణ జిల్లాలనే కాదు రాష్ట్రం నలుమూలల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఎక్కడున్నా కూడా మరి అన్నదాన కేంద్రాలను మరి అమావాస్య రోజు మరి పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. మరి ఈరోజు మరి అయ్యప్ప వారి కృపతో కటాక్షంతో మరి సీమా నరేందర్ గారు మరియు రమేష్ గురుస్వామి గారు మా రఘురామ్ గారు అన్నదాన కేంద్ర కమిటీ చైర్మన్ గారు అందరూ కూడా మరి వేలాది మందికి మరి అన్నదానం కల్పించడం అంటే వారికి భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదంగా తెలుపుకోవచ్చు. ఈరోజు స్వచ్ఛందంగా కొంతమంది విరాళాలు ఇచ్చినా కూడా స్వతహాగా మరి సీమా నరేందర్ గారు ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి మన మహబూబ్నగర్ జిల్లాలో చాలామంది సుదూర ప్రాంతాల నుండి ఎంతో కూలీ చేసుకుంటూ మరి నాలి చేసుకుంటూ మహబూబ్నగర్ జిల్లాకు విచ్చేసి వస్తున్నారు. మరి అలాంటి వ్యక్తులకు కూడా ఒక మన ఒక అన్నదాన కేంద్రం అనేది ఒక అమావాస్య రోజే కాదు మరి వారు మాలాధారణ వేసినప్పుడు కూడా నిత్యాన్నదానం చేయడము మరి రాత్రిపూట అల్పాహారం చేయడం అనేది కూడా చాలా 54 చాలా ఆనందదాయకం. ఎందుకంటే భగవంతుడు అనేవారు మనకి ఎంత ఇచ్చిందని కాదు, మనం దాన్ని ఏ విధంగా సద్వినియోగపడుతున్నాము, సమాజానికి మనం ఏ విధంగా ఉపయోగపడుతున్నాము. ఈరోజు మనము భగవంతుని ఆరాధిస్తున్నాము, మాలలు వేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. కానీ మరి వేయడం వల్ల మనకి ఏం కలుగుతుంది? మరి ఈరోజు రమేష్ గురుస్వామి గారు కానీ మన సీమా నరేందర్ గారు కానీ రఘురామ్ గారు కానీ యాదయ్య గారు కానీ మరి మిత్రులు మన శ్రీను గురుస్వామి గారు కానీ శంకరన్న గారు కానీ అందరూ కూడా మరి అన్నదాన కేంద్రం సజావుగా నడుపుటకు మా అన్న కార్పొరేటర్ రఘన్న గారు కానీ మన అన్నగారు గణేట్ల నరసింహారావు గారు ఎంతో మంది ఇలా వందల మంది ఈ యొక్క అన్నదాన కేంద్రానికి వచ్చి స్వచ్ఛందంగా మేమై ముందుకు మరి ఈ అన్నదాన కేంద్రాన్ని నడిపించి మా మహబూబ్నగర్ జిల్లాలకు మేము మంచి బాసటగా నిలుస్తాము. మరి మంచి ఆధ్యాత్మిక చింతన కలిగి దైవ ప్రేరణ కలిగి రేపు రాబోయే కాలంలో ఎక్కువ మాలలు వేయడానికి కూడా మరి యువత ముందుకు రావాలి. మరి ఈ యొక్క హిందూ ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పి మేము కోరుకుంటూ జై స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ 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 రాజు దేశపాండే గురుస్వామి గారి ఆదేశానుసారము మరి గత 5 సంవత్సరాల క్రితము పాలమూరు పట్టణంలో ఇచ్చట అన్నదాన స్టార్ట్ చేయడం జరిగినది. ఈ అన్నదాన కార్యక్రమము మొట్టమొదటిగా 40 కిలోలతో ప్రారంభించిన ఈ అన్నదానము 40 కిలోలతో ప్రారంభించిన ఈ అన్నదానము అయ్యప్ప దివ్య ఆశీస్సులతో దినదిన అభివృద్ధి చెందుతూ మరి దాదాపుగా ఈరోజు 1 క్వింటాల బియ్యం దాదాపుగా 1500 మందికి అన్నదాన కార్యక్రమం ఇచ్చట చేపడుతుంది. మరి ఇచ్చట ప్రతి కార్తీక మాసంలో మరి అయ్యప్ప స్వామి మాలాదారులకు అల్పార కార్యక్రమం కూడా 54 రోజుల కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి పూర్తిగా దాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ వస్తున్నాము. మరి పాలమూరు పట్టణాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి 4 రాష్ట్రాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో, మహారాష్ట్రలో మరి కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని దాదాపుగా 60 పట్టణాలలో ఈ అన్నదాన కార్యక్రమము మరి ప్రతి బుధవారం ఇంటింటి పైన మన ఇంట్లో పైన కార్యక్రమము మరి దాదాపుగా కొన్ని వేల మందికి ఈరోజు అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆకలి తీరుస్తూ వస్తున్నది. మరి దీనికి అయ్యప్ప స్వామికి మేమందరం కూడా మరి వారి కృపకు పాత్రులమై ఆ అయ్యప్పకు మరి అయ్యప్ప స్వామి ఇంకా బలం చేకూర్చే ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ఆయన ఆశీస్సులతో అతిపెద్దగా ఈ కార్యక్రమాలను మరి ముందుకు తీసుకుపోతామని చెప్పేసి కూడా ఈ ద్వారా తెలుపుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమాలకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్న అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి నగర పాలక మండలి మరి నగర అన్నదాన మండలికి మరియు మహిళా మండలికి మరియు జిల్లా కమిటీకి పూర్తిగా మరి ఇక్కడ సేవ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి మరియు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తున్న ప్రతి ఒక్కరు కూడా అయ్యప్ప స్వామి వారి కుటుంబాలపై ఆశీస్సులు కృపాకటాక్షాలు ఇవ్వాలని చెప్పేసి మనసారా వేడుకుంటున్నా. స్వామి శరణమయ్యప్ప. అన్నదాన ప్రభుయే శరణమయ్యప్ప. చల వంశ పావన కరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబన కరి
मातान्नपूर्णेश्वरी शालेयाचलवंश पावनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी शालेयाचलवंश पावनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी।